హాయ్ హలో పూర్ణ టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు నేను మీ ముందుకు ఇంకో రివ్యూ కోసం మీ ముందుకు వచ్చాను. ఏంటనుకుంటున్నారా? మన శర్వానంద్ కృతి శెట్టి నటించిన మనమే మూవీ అండి. ఒకసారి రివ్యూలోకి వెళ్దామా? స్టోరీ విషయానికి వస్తే శర్వానంద్ ఫ్రెండు, కృతి శెట్టి ఫ్రెండు ఇద్దరు కలిపి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని లండన్ వెళ్ళిపోతారు. సడన్గా లండన్లో వాళ్ళిద్దరికి ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయిన సమయంలో ఇద్దరు చనిపోతే వాళ్ళకు పుట్టిన పాప ఒక బాబు బ్రతుకుతాడు. ఈ విషయం తెలిసిన శర్వానంద్, ఈ విషయం తెలుసుకున్న కృతి శెట్టి ఇద్దరు ఆగమేఘాల మీద అక్కడికి వచ్చి చూస్తే చిన్నపిల్లవాడు అనాథలాగా మిగిలిపోతాడు. ఇప్పుడు ఆ బిడ్డని కేర్ టేకర్గా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళిద్దరు తీసుకుంటారు. వీళ్ళిద్దరు తీసుకోవాలంటే లండన్ చట్టాల ప్రకారం ఒక 4 నెలలు వీళ్ళిద్దరి సమక్షంలో ఆ బాబు ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ బాబుని వాళ్ళిద్దరికి ఇవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. ఈ 4 నెలలు ఆ బాబు దగ్గర వీళ్ళు ఎలా ఉన్నారు, ఒకరి మీద ఒకరికి ఎలా ప్రేమ చిగురించింది, ఫైనల్గా వాళ్ళిద్దరు ఎలా ఒకటయ్యారు అనేదే కథ. ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన క్యారెక్టరు నువ్వు నాకు నచ్చావులో సేమ్ మన వెంకటేష్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ లాగా ఉంటుంది. అయినా కానీ శర్వానంద్ అత్యద్భుతంగా నటించాడంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎరగదీశాడు అసలు. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్ ఏం చేశాడంటే వాళ్ళ ఒక మర్డర్, ఒక ఫ్యామిలీ ఒక యాక్సిడెంట్లో చనిపోయిన ఒక ట్రాజిడిక్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని వీళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎలా రన్ చేశాడు, దాని మధ్య ఫన్ జనరేట్ చేసే ప్రధాన ఎయిమ్గా ఈ స్టోరీని డ్రైవ్ చేశాడు. డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాని అత్యంతం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో విజయం సాధించాడు కూడా. చాలా అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు. సినిమాలో ముఖ్యంగా ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. మేకింగ్ కానీ, స్టాండర్డ్స్ కానీ, క్వాలిటీ కానీ, కాస్టింగ్, ఆర్టిస్టులు, సెలక్షన్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ అత్యద్భుతంగా చేశారంటంలో అత్యంతం కట్టిపడేస్తుంది. ఇందులో శర్వానంద్ చేసిన క్యారెక్టరు యాక్చువల్గా ఒక గాలోడ్ క్యారెక్టరు. అటువంటి గాలోడ్ క్యారెక్టర్ని అత్యద్భుతంగా పండించడంలో సందేహమే లేదు. సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది, స్టార్ కాస్టింగ్ అద్దిరిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు పిచ్చి లేపాడు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఆర్టిస్టుల దగ్గర నుంచి అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. తను డైరెక్షన్ కూడా చాలా చక్కగా చేశాడు. సినిమాలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య భావోద్వేగాన్ని రేకెత్తించే అంశాలతోటి అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ప్రీ క్లైమాక్స్లో ఈ 4 నెలల పరిధిలో ఆ బాబుని ఉండలేక వీళ్ళు ఎంత ఒక పెయిన్కి, ఒక ప్రేమతో కూడిన పెయిన్కి ఎలా గురవుతారో తన తల్లితో ప్రీ క్లైమాక్స్లో తన తల్లితో మాట్లాడతాడు. అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి ఇన్నాళ్ళు మీరు ఎలా ఉండగలుగుతున్నారమ్మా అంటే అప్పుడు ఉంటుంది, మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఎలా ఉంటున్నారా, ఏ గదిలోకి వెళ్ళినా మీరే కనిపిస్తారు, వంట గదిలోకి వెళ్ళినా నువ్వే కనిపిస్తావు, బెడ్రూమ్లోకి వెళ్ళినా నువ్వే కనిపిస్తావు, ఎక్కడున్నా నిన్ను తలుచుకుని రోజంటూ మాకు ఉండదురా, నువ్వు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావు అని చెప్పి ఎదురు చూడని క్షణం మాకు ఉండదు అనే ఎపిసోడు ఆడియన్స్కి కంటతడి పెట్టించే విధంగా అత్యద్భుతంగా డైరెక్షన్ చేశాడు శ్రీరామాదిత్య. ముఖ్యంగా ఇటువంటి భావోద్వేగాల్ని, హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ని ప్రామాణికంగా తీసుకొని సినిమా తీశాడు కాబట్టి ఖచ్చితంగా మన లెజెండరీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారి సినిమాలు ఎంతైనా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో కానీ ఇతని సినిమాలు డైరెక్షన్ చేయగలిగాడంటే ఇంకా అత్యద్భుతంగా కన్నీరు పెట్టించే ఎలిమెంట్స్ని ఇంకా రసవత్తరంగా తీయగలడని నేను బలంగా నమ్ముతున్నాను. కాకపోతే ఈ సినిమాలో చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఆయన సినిమాను మొత్తం క్లాసిక్గా తీసుకెళ్ళిపోయాడు. కానీ సొసైటీలో మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు? మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. వీళ్ళు సినిమాలు ఎక్కువ చూసేది. 90% ఆఫ్ పీపుల్ వీళ్ళు చూస్తారు. కానీ 10% ఆఫ్ హై క్లాస్ పీపుల్ సినిమాలు పెద్దగా చూడరు. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి చాలా లగ్జరీస్ లైఫ్ ఉన్నాయి. కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయడం వల్ల ఇది ఎక్కువ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. కానీ విషయం ఏంటంటే ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ సినిమాని మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. మనం పెట్టిన రూపాయికి అస్సలు ఏ ఇబ్బంది కలగదు. సినిమా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా కూర్చొని అలా చూసి ఎంజాయ్ చేసి బయటకు వస్తారు తప్పితే ఎక్కడా డిసప్పాయింట్ కాడు. ముఖ్యంగా ఇందులో డైరెక్టర్ ఆదిత్య శ్రీరామ్కి, హీరో శర్వానంద్కి నేను హ్యాట్సప్ చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతో తెలుసా? 3 out of 5.